హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనం సాయి సచ్చరిత్రం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి. ఈరోజు 26వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటి వరకు 25 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. తప్పకుండా చూడండి. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనం ఓం శ్రీ సాయి నారాయణ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. భక్తపంతు హరిశ్చంద్ర పితాలే గోపాల అంబడేకర్ల అనుభవముల గురించి మనం 26వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి. ఈ విశ్వం నందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజంగా నిండి ఉండలేదు. నిజంగా నుండినది ఒక్కటే, అదియే భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామనుకున్నట్లు ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు అనిపించును. కాని అంతర్గతముగా నున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచున్నట్లా చేయును. మన కగుపడినది నిజస్వరూపం కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతుము గాక. అదే సత్య దృష్టి. ఆంతరిక పూజ. హేమాడ్ పంతు మనకు ఒక కొత్త రకం పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదాలు కడుగుట ఆనంద బాష్పములని వేడి నీళ్లను ఉపయోగించుదుము గాక. స్వచ్ఛమైన ప్రేమాయను చందనం వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమున వస్త్రంతో వారి శరీరమును కప్పెదముగాక. సాత్విక భావములనడి 8 తామర పుష్పములు సమర్పించదముగాక. ఏకాగ్రత చిత్తమును ఫలమును సమర్పించదముగాక. భావమును బుక్కా వారి శిరముపై జల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బ్రొటన వేలుపై నుంచెదముగాక. సద్గురువుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించిన మన సర్వస్వమును వారికి సమర్పింతియుగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటల ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము, దానిని లోపలి వైపు పోవునటల చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారమును కలుగునటల చేయుము. మేము మా శరీరం ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖ దుఃఖానుభవములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనం అందించుకొనుచు నీ ఇష్టం వచ్చినట్లుగా చేయుము. మా చంచల మనసు నీ పాదాల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరలదము. భక్త పంతు. ఒకనాడు పంతు అని భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీ పోవు ఇచ్చ లేకుండెను. కాని తననొకటి తలచిన దైవం ఒకటి తలచునందును. అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీ పోవుచుండరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదన లేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి షిరిడికి పోవటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడి చేరి 11 గంటలకు మసీదు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖపై నీళ్లు చల్లగా బాబా కటాక్షం చే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వారి వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడకు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయంగా నుండమని ధైర్యం చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచుటనటలా ఇన్ని క్రింది విధంగా బలికెను. ఏమైనను కానిండు, పట్టు విడవరాదు. నీ గురువుని అందే ఆశ్రయం నిలుపుము. ఎల్లప్పుడూ నిలగడగా నుండుము. ఎప్పుడూ వారి ధ్యానమందే మునిగి ఉండును. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యతను గ్రహించెను. ఈ విధంగా తన సద్గురువుని జ్ఞప్తికి తెచ్చుకునేను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. హరిశ్చంద్ర పితాలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితాలే అను అతడు ఉండెను. అతనికి మూర్ఛ రోగంతో బాధపడుచున్న
కొడుకుగలడు. ఇంగ్లీష్ మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడిన సాధన ఒక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాశకును బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినానని తెలుసుకుంటిమి. 1910లో పితాలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగుగా నట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించెను. సాయిబాబాని చూచుటకు మనసులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల పుట్టలను పట్టుకొని భార్య బిడ్డలతో షిరిడి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యం తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరంలో చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడరు. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను గాని ఈ మూర్ఛ చాలా సేపటి వరకు ఉండెను. తల్లి కంట నీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయి వాని చేతిలో పడిన వాని వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయంనికి పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇటు లేర్చుచుండగా బాబా ఆమె నిటుల ఓదార్చెను. ఇటు దెవ్వలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవానిని బసకు తీసుకుని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థమయ్యను. వాడలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చును. పితాలే కుటుంబమంతయు సంతోషించిరి. వారి సంశయములన్నీ తీరెను. పితాలే బాబా దర్శనముకై భార్యతో మసీదుకు వచ్చును. వారు బాబా పాదములకి వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను నొత్తుచూ కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి: నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించుడు. పితాలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలం నిచ్చెను. పితాలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభంనకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పమును రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పన్ను. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకు మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితాలను దగ్గరికి పిలిచి ఇట్టనెను: బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చుంటివి, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నావు. వీనిని మీ పూజామందిరంలో పెట్టుకుని పూజింపుము, నీవు మేలు పొందెదవు. పితాలే వీనిని ప్రసాదంగా సంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవటకు మొదటిసారి గనక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినని బాబా మాటల యథార్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలిసి కొనవలననే కుతూహల పడెను. కాని బాబా ఊరుకనెను. స్వగృహంనకు పోయి తన ముదుసలి తల్లికి వృత్తాంతమంతయు చెప్పి బాబా ఎందుకు ముందు 2 రూపాయలు ఇచ్చినని అదేమియు అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను: నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్ కోటకర్ మహారాజు గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వాజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించుమనిరి. మీ తండ్రి గారు చనిపోవు వరకు దానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరిచితివి. నీవు అదృష్టవంతుడొకటచే అక్కల్ కోటకర్ మహారాజ్ శ్రీ సాయి రూపంలో గణించి నీ కర్తవ్యంను జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింప చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను, దురాలోచనలను విడుము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడుము.
సత్ప్రవర్తనను అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజించుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వాదమును దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు వారు దాని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితాలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామి తత్వం నందు వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యతను గ్రహించెను. అప్పటి నుండి తన నడవడికను గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. అంబడేకర్ గారు పూనా నివాసి గోపాల నారాయణ అంబడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్ లో 10 సంవత్సరాలు నౌకరీ చేశాను. టానా జిల్లాలోను జఫర్ స్టేట్ లోను ఆయన ఉద్యోగులను చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తిగా నుండెను. ఈ ప్రకారం 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములను చెప్పుకొనుచుండెను. 1916న అతని స్థితి చాలా హీనంగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసాలుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబంది మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడి ప్రకారం నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరంనొక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబడేకర్ను పిలిచి అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకం నిచ్చెను. అంబడేకర్ దానిని తీసుకొని చదువుచుండెను. పుస్తకం తెరచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి కాలంలో ఒక భక్తుడు బాగుగా నట్టి దీర్ఘ రోగంచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూమికిని. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటికి తీసి ఇట్లనెను: గత జన్మ పాప పుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభావం పూర్తి కానున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవు ఇంక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేలా నీ కర్మను అనుభవించరాదు. గత జన్మల పాపమునేలా తుడిచివేయరాదు. దానిని శాశ్వతంగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబడేకర్ మిగులను ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారంగా లభించినచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞ తత్వము దయాలు తత్వమును చూచి అంబడేకర్కు బాబా యందు నమ్మకం బలపడి అతడి భక్తి దృఢమాయను. అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజ్ భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వాదంను పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావాల్సినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖంగా గడిపెను. ఓం శ్రీ సాయినాథాయ నమః. 26వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ధన్యవాదాలు.